సార్ ఇప్పుడు రీసెంట్ గా కూటమి ప్రభుత్వం తరపు నుంచి రైతుల పాస్ పుస్తకాలు అనేవి రిలీజ్ చేశారు గవర్నమెంట్ రాజముద్రతో. ఎలా ఉన్నాయి, మీ అభిప్రాయం ఏంటి? గతంలో ఎలా ఉండేవి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో? ప్రజెంట్ అయితే రాజముద్రతో రిలీజ్ చేయడం అనేది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బాధ్యతగా ప్రభుత్వ లోగోతో రైతులకి పాస్బుక్ రిలీజ్ చేస్తుంది. కానీ గతంలో కనీస సర్వే నెంబర్లు చేసే రాయిల మీద కూడా అప్పుడున్నటువంటి సైకో జగన్మోహన్ రెడ్డి గారు అతను ఫోటో వేసుకొని ఇవన్నీ కూడా అంటే ఎలా ఉంటదంటే వైసీపీ గవర్నమెంట్ ఎవరు అధికారులు ఉంటే ఆ ప్రాంత నాయకులతో అన్నట్టుగా వ్యవహరించారు. కానీ ఇప్పుడు అలా కాదు, బాధ్యతాయుతంగా ప్రజలకి వాళ్ళకి సంబంధించిన ఆస్తులకి ప్రభుత్వం యొక్క లోగో వేసి ప్రభుత్వం యొక్క రాజముద్రతో ఇవన్నీ కూడా ప్రజలకు అందజేస్తుంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న నిర్ణయం ఎలా అనిపిస్తుంది? అసలు వీళ్ళ పబ్లిసిటీ ప్రకారంగా ఎలా ప్రవర్తిస్తున్నారంటారు ఈ ప్రభుత్వం? చంద్రబాబు గారి నిర్ణయాలు ఎలా ఉంటాయంటే, మేము యువగలంలో నారా లోకేష్ గారు కానీ తర్వాత చంద్రబాబు నాయుడు గారి గత 5 సంవత్సరాలలో ప్రజలు మేము బాధ్యతమైన పరిపాలన ఇస్తామని చెప్పి అదే విధంగా బాధ్యతాయుతంగానే అందరికి కూడా వాళ్ళకి సహకరిస్తూ ప్రజల యొక్క ఆలోచనకు అనుగుణంగా మేము పరిపాలన చేస్తున్నాం. అప్పుడైతే ఏ మాటలు చెప్పామో అదే మాట ప్రకారం మేము ఉన్నాం. ఎక్కడ కూడా బాధ్యతాయుతంగా చేయట్లేదు. బాధ్యత పరమైన విధానాలకు లోబడి చంద్రబాబు నాయుడు పరిపాలన చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు గత 5 ఏళ్ళు ఎలా పరిపాలించారు? పబ్లిసిటీ విషయంలో వాళ్ళ తీరు ఎలా ఉందంటారు? గత 5 ఏళ్ళు కనీసం ఒక పోర్ట్ఫోలియో ఉంటాయండి శాఖలు ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి కనీసం మంత్రి అనే మంత్రులకు కూడా విలువ ఇచ్చేవాడు కదా. మంత్రి యొక్క పేరు రాసేవాళ్ళు తప్ప మంత్రి యొక్క పేరు కూడా ఎక్కడ ప్రింటర్లో ఉండేది కదా. ఇప్పుడున్నటువంటి గవర్నమెంట్ నారా చంద్రబాబు నాయుడు గారి అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానీ ఆ సంబంధించిన శాఖ అయితే ఎవరైతే మంత్రి ఉన్నారో మంత్రి వారిని కూడా గౌరవించి అతని యొక్క ఫోటోతో సహా మేము పబ్లిసిటీ చేస్తున్నాం. అదేవిధంగా ప్రజలకి ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ఇలాంటివి కూడా ఏంటంటే ప్రజలకు తీసుకెళ్తున్నాం. గతంలో ఏంటంటే అతను అదే విధంగా నియంత్రణతో ధోరణి వెళ్ళేవాడు. మేము ఇప్పుడు మాత్రం ప్రజలకు అనుకూలంగా వెళ్తున్నామని. మరి ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యంగా కొన్ని నిర్ణయాల విషయం మీద మీ అభిప్రాయం ఏంటి? ప్రభుత్వ పనితీరు ఎలా ఉందంటారు? ప్రభుత్వ పనితీరు అనేది పరిపాలకులుగా మేమైతే చెప్పదలుచుకున్నది ఏంటంటే ప్రజల యొక్క ఆలోచనకు అనుగుణంగా మేము చేస్తున్నాము. ఎక్కడ కూడా విభేదించి కానీ ఇబ్బంది పెట్టే విధంగా ప్రజలు ఎవరైనా ఒక సమస్యను ఒకరు గ్రీవెన్స్ పెట్టారంటే దాన్ని 1-2 సార్లు పరిశీలించుకొని ఆ విధంగా పరిపాలన చేస్తున్నాం. అంతే తప్ప ఎక్కడ కూడా గతంలో అలా కాదు. వాళ్ళ ఆలోచన ఎలా ఉంది, గ్రౌండ్ స్థాయి నాయకులు తర్వాత ఎమ్మెల్యేలు తర్వాత మంత్రులు తర్వాత నియంత్రణ ధోరణిలో అతని పక్కన ఉన్నటువంటి సుమారు 100 మంది సలహాదారులు చెప్పినట్టు పరిపాలన చేసే జగన్మోహన్ రెడ్డి. కానీ ఇప్పుడు అలా కాదు. ప్రజల యొక్క ఆలోచన విధంగా వాళ్ళు చెప్పి దాన్ని బట్టి మేము నడుస్తున్నాం. ఇప్పుడైతే ఓన్లీ రాజముద్ర ఒకటే ఉంది. ఎవరికంటే జగన్ వాళ్ళ నాన్న ఆయన ముద్రలు తప్ప మొత్తం కూడా వాళ్ళే తీసుకునేవాళ్ళు. వాళ్ళకి సంబంధించింది వాళ్ళ పార్టీ కార్యక్రమాల లాగానే ఉండేవి కానీ గవర్నమెంట్ సంబంధించింది ఏం లేదు. ఇప్పుడైతే ఓన్లీ గవర్నమెంటే. ఇది మాది, ఇది నా పొలం, ఇది నా గవర్నమెంట్, ఇది నాది పాస్ పుస్తకం గవర్నమెంట్ సంబంధించిందే. కానీ ఇదివరకు అయితే అంతా జగన్దే, ఇప్పుడు మాది. ప్రజల ఆస్తుల మీద జగన్మోహన్ రెడ్డి గారు తన ఫోటోలు పేర్లు వేసుకోవడం అనేది ఎలా అనిపించింది అంటారు తన ప్రభుత్వ హయాంలో మీకు? ఆయన అలా వేయించుకోబట్టే కదా ఆ స్టేజ్కి వెళ్ళిపోయాడు. ప్రతిదీ శ్మశానం కూడా ఆయనదే కదా. శ్మశానం అయిందే, పొలిమేర రాళ్ళు ఆయన బొమ్మలే, అన్ని ఆయన బొమ్మలే ఉండాలి. అందుకనే ఆయన్ని ప్రజలు పంపించారు ఇంటికి. ఇప్పుడు ఇలా లేదు ఇక్కడ. ఇప్పుడు బాగుంది. వాళ్ళ ఫోటోలు ఏం లేవు. అంటే ఎక్కడ చూసినా గానీ జగన్మోహన్ రెడ్డి గారి ఫోటోలు పేర్లు పార్టీ రంగులే కనిపించాయి అంటారు కదా 5 ఏళ్ళు. అవును, ఇదివరకు మొత్తం వాళ్ళే కనపడేది. ఎక్కడ చూసినా జగన్ అన్న ఇక అంత మించి ఇంక రెండోది ఏం లేదు. గవర్నమెంట్ ఏం లేదు, మొత్తం ఆయనే నడిపేవాడు. పథకాల పేర్ల విషయంలో కూడా గత ప్రభుత్వంలో పెట్టిన పథకాలు మీరు ఆల్రెడీ చూసారు కదా, అవి ఎలా అనిపించింది మీకు? ప్రతిదానికి జగన్మోహన్ రెడ్డి గారి పేరు అంటే అన్ని జగన్మోహన్ రెడ్డి గారి పేరే కదండి. ఇంకా గవర్నమెంట్ ఇచ్చేదేమో మొత్తం ఆయన జేబులో ఇచ్చినట్టు బిల్డప్ ఇచ్చేవాడు. అంతా డబ్బులేమో సొమ్ములేమో మేము ట్యాక్స్లు కట్టేవాళ్ళం. ఆయన ఏదో సొంతంగా ఇచ్చేటట్టు నేను పోయి బట్టన్ నొక్కుతున్నాను, ఇది నాది అనేవాడు. అంతేగాని ఇది ప్రజలది అనేది ఎప్పుడూ లేదు. అది ప్రజలుగా, ఇది ప్రజలు కదా, అందరూ ట్యాక్స్లు కట్టేది, అందరూ అన్ని కలిపి ఇచ్చేది. ప్రజలు కాకుండా ఇది నాది అనేవాడు. అందుకే పంపించారు ఆయన్ని. పబ్లిసిటీ విషయంలో వైసీపీ ఎంత వరకు పబ్లిసిటీ చేసుకుంది, ఎంత పేరు సంపాదించింది? ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఎంత వరకు చేస్తుందంటారు? వీళ్ళు అసలు పబ్లిసిటీ ఏం చేసుకుంటున్నారు? వీళ్ళు పబ్లిసిటీయే చేయట్లా. వాళ్ళు పబ్లిసిటీ తెలియదు ఏమన్నా నీకు? మామూలుగా ఉండేది కాదు. అసలు ప్రతిదీ కోడిగుడ్డు మీద కూడా ఆయన బొమ్మేనా, పిల్లలు తినే చిక్కీ మీద కూడా ఆయన ఫోటోనేనా, బాత్రూమ్ డోర్ల మీద కూడా ఆయన ఫోటోలే వేసుకునేవాడు. ఇప్పుడు ఏమన్నా? ఇప్పుడు ఏమి లేదు. మరి ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ మేము అభివృద్ధి చేసాము, మేము మంచి చేసాము, కానీ మేము పబ్లిసిటీ చేసుకోలేదని అన్నారు. నిజంగా అదంతా నిజమేనంటారా? అభివృద్ధి చేసి ఆయన పబ్లిసిటీ చేసుకోలేదు. పబ్లిసిటీలో వాళ్ళకంత పీక్ స్టేజ్ లో ఉన్న వాళ్ళు ఎవరూ లేరు. వీళ్ళకి యాదగాట్లేదు. ఈ టీడీపీ ప్రభుత్వం, ఈ కూటమి ప్రభుత్వం చేతగాట్ల పబ్లిసిటీ చేసుకోవడం. అది
వాస్తవం చెప్పాలంటే వీళ్ళకే చేత కావట్లా. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పథకాలు ప్రవేశపెట్టింది కదా, వాటికి పెట్టిన పేర్లు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన పథకాలకు పేర్లు ఎలా అనిపిస్తున్నాయి మీకు? అచ్చం ఆయనేగా, ఇంకేముంది, ఇంకోళ్ళు ఇచ్చిందే లేదు, ఇంకోళ్ళ పేరు పెట్టేవాడు కాదుగా, మొత్తం ఆయనే పేరంతా. ఇప్పుడు ఏముంది, ఇప్పుడు మధ్యాహ్నం భోజన పథకం ఉంది, ఇదివరకు జగనన్న గోరుముద్ద అనేవాళ్ళు, ఇప్పుడు డొక్కా సీతమ్మ, అట్లా అంతే. ఇదివరకు విద్యా కానుకని జగనన్న విద్యా కానుక అనేవాళ్ళు, ఇప్పుడు విద్యా కానుక. ఏదైనా పేర్లు మారిపోయినాయి. కూటమికి కానీ గవర్నమెంట్ కూటమికి సంబంధం ఏమీ లేదు, అంతా ప్రభుత్వం ఇచ్చినట్టే ఉంది. బుక్ చాలా బాగుంది. ఎవరు గవర్నమెంట్ ముద్ర కానీ, గవర్నమెంట్ బొమ్మలు కానీ, ముఖ్యమంత్రి గారు కానీ, మినిస్టర్లే కానీ బొమ్మలు లేవు. అప్పటి పాలన బొమ్మలు ఉండేవి, అందు గురించి ప్రజలు కూడా తిరస్కరించారు. వీళ్ళు అట్లా బొమ్మలు ఇట్లా లేకుండా అన్ని మామూలుగా జనరల్ గా గవర్నమెంట్ బుక్ లాగా రిలీజ్ చేసి. మరి బుక్ ఇప్పుడు ఓన్లీ రాజముద్రతో రిలీజ్ చేశారు కదా, ఎలా అనిపిస్తుంది మీకు? మాకు సంతోషంగా ఉంది ఇప్పుడు, ఎందుకంటే మా భూమికి మా బుక్కే వచ్చింది, గవర్నమెంట్ జోక్యం లేకుండా మా బుక్కే ఉంది. గతంలో మీ ఆస్తులకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు పేర్లు ఫోటోలు వేసుకోవడం అనేది మీకు ఎలా అనిపించింది అంటారు? మాకు అప్పుడు బాధాకరంగా అనిపించింది. మా భూమి మీద ఆయన పెత్తనం ఏంది, ఇప్పుడు మా భూమి మాకు ఉండాలి. అప్పుడేమో వాళ్ళ మా భూమికి కూడా ఆయన బొమ్మ ఉండేది, ఇప్పుడు అట్లా లేకుండా మా భూమికి మా బొమ్మే ఉంటుంది, మాకే మంచిగా ఉంటుంది. మరి ఇటువంటి పబ్లిసిటీ విషయంలో ప్రభుత్వ పనితీరు ఎలా అనిపిస్తుంది అంటారు మీకు? పనితీరు బాగానే ఉంది, జనాలు కూడా ఆకర్ష శక్తిగా చూస్తున్నారు. గవర్నమెంట్ పాలన బాగానే ఉంది అనుకుంటున్నారు. మరి గతంలో 5 ఏళ్లు జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలించారు కదా, ఆయన పనితీరు ఎలా అనిపించింది మీకు? అప్పుడు పోలీస్ స్టేషన్లు, కోర్టులు ఇవే ఉండేది. ఎవరికైనా కూడా అంటే కేసు వేయడం, పోలీస్ స్టేషన్లలో పోవడం అలాంటివి జరిగేది. ఇప్పుడు అట్లేం లేదు, పరిపాలన బానే ఉంది. బానే ఉందంటారు? బానే ఉంది. జగన్ గారు గతంలో ల్యాండ్ టైటిల్ యాక్ట్ అని కూడా తీసుకొచ్చారు, మీకు తెలిసే ఉంటది. అంటే మీ భూములకు సంబంధించిన పట్టాదారు పాస్ పుస్తకాలు ఆయన అండర్ లో ఉండాలి, ఆయన చెప్తేనే బయటకు రిలీజ్ అవుతేనే ఒక విధానాన్ని తీసుకొచ్చారు కదా, అది ఎలా అనిపించింది? ఆయన మన భూములన్నీ పెట్టేసేసి ఆయన హ్యాండ్ వార్లు ఉంటే అప్పు తేవచ్చు, నాశనం చేయొచ్చు అనుకున్నాడు. ఇప్పుడు అట్లేం లేదు, ఎవరి భూమి వాళ్ళకే ఉంటుంది, ఎవరి పాస్బుక్ వాళ్ళకే. ఇప్పుడు సంతోషంగానే ఉంది. మరి ఆ ల్యాండ్ టైటిల్ ని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత క్యాన్సిల్ చేస్తామన్నారు, రీసెంట్ గా కూడా దాన్ని క్యాన్సిల్ చేయించారు, మీరేమంటారు దాని గురించి? క్యాన్సిల్ చేసినందుకు ప్రజలు కూడా హర్షం వ్యక్తం చేస్తారు. మరి ఓవరాల్ గా గతంలో జగన్మోహన్ రెడ్డి గారు పబ్లిసిటీ చూసారు, ఆయన పబ్లిసిటీ ఎలా ఉంది, ఆయన పనితీరు ఎలా కనిపించింది అంటారు? ఆయనది పర్దాల పబ్లిసిటీ, మనదేమో నిజంగా పబ్లిసిటీ ఉంటుంది. అది ఈ గవర్నమెంట్ కు మంచి సబుద్ధితోటి మంచిగా చేస్తారు, జనాలు కూడా ఆకర్షణీయంగా ఉంటారు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యంగా అభివృద్ధి చేశారు కానీ ఎక్కడ చెప్పుకోలేదు, అసలు పబ్లిసిటీ చేయలేదు అని అన్నారు. మరి మీకు ఎలా అనిపించింది అంటారు? గతంలో చాలా సందర్భాల్లో పబ్లిసిటీ కనిపించండి. పబ్లిసిటీ కాదు కదా, అన్ని స్కాములు కనుక అప్పుడు ఏం చెప్పుకోలేదు, ఇప్పుడు ఇల్లేమో జనాల గురించి చేస్తారు కనుక అన్ని చెప్పుకుంటారు. అది మరి వాళ్ళకి వీళ్ళకి తేడా ఉందంటారా? తేడా ఉందండి. తేడా లేదే జనాలు ఇట్లా రావడం, రోడ్ల మీద మధ్యరాత్రి 12ంటికి కూడా తిరగలుగుతారు జనాలు ఇప్పుడు. అది ఓవరాల్ గా కూటమి ప్రభుత్వ పనితీరు ఎలా అనిపిస్తుంది అంటారు మీకైతే? బెటర్ గానే ఉందండి. బెటర్ గా ఉంది. మరి ఇంకోసారి అధికారంలోకి వస్తే అవకాశం ఉందంటారా? 100% వస్తుంది. అది మరి ఇక్కడ జగన్ గారు ఆరోపిస్తున్నారు, ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారు, పబ్లిసిటీ చేసుకుంటున్నారు, చేసింది గోరంతా చెప్పుకునేది కొండంతా అనే విధంగా ఆరోపణలు చేస్తున్నారు. మీరేమంటారు ఒక ప్రజానికంగా? ప్రజలు చూస్తారు కదండి, ఇప్పుడు అట్లా ఉందనుకో ప్రజలు కూడా తిరగబడతారు కదా. ఇప్పుడు ఊర్లలో వస్తున్నప్పుడు మినిస్టర్లకు, ఎమ్మెల్యేలకు, నాయకులకు అందరికి ఆరతి పడుతున్నారు అంటే మంచిగా ఉన్నట్టే కదా. మరి జగన్ గారి పబ్లిసిటీకి కూటమి ప్రభుత్వ పబ్లిసిటీకి తేడా ఏంటి? మీరు ఏమనుకుంటున్నారు? ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా? మాకైతే ఆ ప్రభుత్వం మీద ఇదే బెటర్ గా ఉంది అనుకుంటున్నాం. ఎందుకని? ఇక అన్ని సకల సౌకర్యాలు ఉన్నాయి, ఫస్ట్ కే పింఛన్ ఇస్తుర్రు, పిల్లలకు చదువు ఎడ్యుకేషన్ పైసలు ఇస్తుర్రు, అన్నిటికీ ఆదుకుంటారు కనుక మంచిగానే ఉంది అనుకుంటున్నాం. ప్రస్తుత కూటమి ప్రభుత్వం వ్యవసాయదారులందరికీ కూడాను ఒక కొత్త రకమైనటువంటి పట్టాదారు పాసు పుస్తకాన్ని రాజముద్రతో ముద్రించింది. ఇవే పాసు పుస్తకాలని గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఫోటోతో ముద్రించి చాలా పబ్లిసిటీ ఖర్చు పెట్టింది. అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి చాలా నష్టం చేసింది. అంటే జగన్మోహన్ రెడ్డి గారి ఫోటోలు వేయడము, ఆ ఫోటోలు వేసిన పాసు పుస్తకాలను పబ్లిసిటీ చేయడము, ఆ పాసు పుస్తకాల కోసం ఖర్చు పెట్టేటువంటి పుస్తకాల ప్రింటింగ్ ఖర్చు పెట్టుకోవడము, ఆ పాసు పుస్తకాలని అట్టాసాంగా ప్రారంభించి వాటి మీద ఖర్చులు చేయడము, అదేవిధంగా ఎవరికైతే రైతుల పొలాలు ఉన్నాయో వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి గారి పేరుతో ఉన్నటువంటి ఆయన ఫోటోతో ఉన్నటువంటి బౌండరీ రాళ్ళు వేయడం, సర్వే రాళ్ళు వేయడము, వీటన్నిటి మీద కూడా కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని ఖర్చు చేసింది, వృధా చేసింది. కానీ అలాంటి పని కూటమి ప్రభుత్వం చేయకుండానే, ఎటువంటి అట్టాసాలకు పోకుండా రైతులకు ఏవైతే కావాలో వాటిని పాసు పుస్తకాలు మంజూరు చేసింది తప్ప కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి ఫోటో కానీ, లోకేష్ గారి ఫోటో కానీ, పవన్ కళ్యాణ్ గారి ఫోటో కానీ, లేదా బీజేపీకి సంబంధించిన మోడీ గారి ఫోటో కానీ ముద్రించలేదు.
పార్టీలకు అతీతంగా రాజముద్రతోటి పాస్ పుస్తకాలు ప్రింటింగ్ చేయించి ఉమ్. రైతులకు అందజేసింది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం ఎలా అనిపిస్తుంది? ఇప్పుడు ప్రభుత్వంలో వచ్చే పథకాలు కానీ, సంక్షేమ పథకాలు, ప్రాజెక్టులు, కార్యక్రమాలకి ఎక్కడైనా కానీ పబ్లిసిటీ విషయంలో వీళ్ళ సొంత పేర్లు పెట్టుకుని పబ్లిసిటీ చేసుకుంటున్నారా? మీకేమనిపిస్తుంది? కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పబ్లిసిటీ అనేది చాలా తగ్గిపోయింది. గత ప్రభుత్వంతో పోలిస్తే కూటమి ప్రభుత్వం ఎప్పుడు కూడా ప్రజా సంక్షేమ పాలనకే ప్రయారిటీ ఇస్తూ ఉంది. ప్రజా సంక్షేమ పాలనలో వ్యక్తిగతమైనటువంటి పేర్లకు దారి లేకుండా, వ్యక్తిగతమైన స్వలాభాలకు దారి లేకుండా, స్వతంత్ర సమరయోధుల పేర్లు కానీ, ప్రజా సంఘాల ఉద్యమాలతో మరణించిన వారి పేర్లు కానీ, ఇలాంటి వారి పేర్లతోనే ఆ యొక్క సంక్షేమ పథకాలను ప్రారంభించే తప్ప వ్యక్తిగతంగా పార్టీ స్వలాభం కోసం ప్రజాధనాన్ని ఎప్పుడు వినియోగించిన దాఖలాలు ఈ మధ్య కాలంలో నేను చూడలేదు. మరి గతంలో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ప్రభుత్వ పథకాలు కానీ, సంక్షేమ పథకాలు, ప్రాజెక్టులు వీటికి ఎటువంటి పేర్లు పెట్టారు? మీరేమంటారు? గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో అభివృద్ధి కంటే అట్టహాసంగా మార్కెటింగ్, అదొక మార్కెటింగ్ ఎంఎన్సి కంపెనీ CEO లాగా వ్యవహరించారే తప్ప ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి ఒక చీఫ్ మినిస్టర్ లాగా ఆయన వ్యవహరించలేదు. ఒక కార్పొరేట్ కంపెనీకు, ఒక కార్పొరేట్ సాఫ్ట్వేర్ కంపెనీలకి CEOగా వ్యవహరించారే తప్ప ఆయన ప్రజాపాలన పట్ల ఆయనకి ఏమాత్రం అవగాహన లేదు. ఆయనకున్న అవగాహన ప్రజాధనాన్ని ఆయన స్వలాభం కోసం ఎలా వినియోగించుకోవాలి, ప్రజాధనాన్ని ఏ విధంగా పప్పు బిల్లలాగా పంచిపెట్టి ఆ స్కీముల పేరుతో వలేయాలి, ఇట్లా స్వలాభం కోసమే చేశారు తప్ప ప్రజా మద్దతు కోరే విధంగా ఆ విధమైన ఆలోచనలు ఆయనకు చేయలేదు. ఆయనతో ఉన్నటువంటి 1000 మంది ముఖ్యమైన సలహాదారులు ఎవరు కూడా ప్రజల అభివృద్ధి కోసం పాటుపడమని ఆయనకి ఎవరు కూడా సలహాలు ఇవ్వలేదు. ఆయన ఏ పని చేసినా కానీ జగన్మోహన్ రెడ్డి ఉన్న కోటరీ అంతా కూడా శబాష్ శబాష్ అని చెప్పి ఆయన్ని అగాధంలో దొక్కారు. ప్రజల చేత అగాధంలోకి తొక్కించేలా చేశారు.